కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. చిలకమ్మ చెప్పింది స్టాలిన్ పార్టీ ఓడిపోతుందని. తర్వాత పోలీసులు వచ్చారు జైలుకు పదండి అని. తమిళనాడులోని కడలూరులో ఓ చిలుక పలుకు ఇద్దరు జ్యోతిష్యులను పోలీస్ స్టేషన్ కు పంపించింది. వాళ్ళిద్దరూ గత కొంతకాలంగా చిలుక జ్యోతిష్యం చెప్పుకుని జీవనం సాగిస్తున్నారు. ఇన్నేళ్లు వాళ్ళకి పోలీసుల నుంచి ఎటువంటి అడ్డంకులు ఆటంకం కలగలేదు. కానీ ఇటీవల ఓ రాజకీయ నాయకుడికి చెప్పిన జ్యోతిష్యం మాత్రం చిక్కుల్ని తెచ్చిపెట్టింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టాలి మక్కల్ కట్చి కడలూరు నియోజకవర్గ అభ్యర్థి తంగర్ బచ్చన్ చిలుక జ్యోతిష్యం చెప్పించుకున్నారు. చిలుక పంజరం నుంచి బయటకొచ్చి తంగర్ బచ్చన్ గెలుపుకు చిహ్నమైన కార్డుని తీసింది. రాబోయే ఎన్నికల్లో తంగర్ బచ్చన్ విజయం సాధిస్తాడని చిలుక జ్యోతిష్యుడు చెప్పాడు. మీ గెలుపుకు ఢోకా లేదని వివరించాడు. దీంతో సంతోషించిన పీఎంకే అభ్యర్థి చిలుకకు అరటిపండు తినిపించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే, సీన్ కట్ చేస్తే ఫారెస్ట్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. చిలుకను బంధించారన్న కారణంతో సెల్వరాజ్తో పాటు అతను సోదరుని కూడా అరెస్ట్ చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద షెడ్యూల్ 4 ప్రకారం చిలుకను పంజరంలో ఉంచడం చట్టవిరుద్ధం కావున వాళ్లని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. అయితే చిలుక జ్యోతిష్యులను అరెస్ట్ చేయడం పీఎంకే తప్పుపట్టింది. డీఎంకే కాకుండా పీఎంకే గెలుస్తుందని చెప్పడంతోనే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపించారు. తన గెలుపు వార్తను ఓర్వలేకే అధికార పార్టీ సామాన్యులను అరెస్టులతో వేధిస్తున్నారని తంగర్ బచ్చన్ మండిపడ్డారు. ఏదేమైనా చిలుక పలుకు తెచ్చిన తంటాతో తమ జాతకం ఏంటో అని ఆ జ్యోతిష్యులు కాస్త భయపడ్డారు. కానీ పోలీసులు హెచ్చరించి వదిలేయడంతో హమ్మయ్య అనుకున్నారు.